ఏబిఎన్ రాధాకృష్ణకి దూలానందం ఎక్కువ. మామూలు గుడిగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కథనాలు రాయడం, చూపించడం, ప్రజల్ని మభ్య పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది ఏపీలో ఒక 10 years వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో 10 years బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రం ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్ మాత్రం మూసిపోవడం గ్యారెంటీ. ఇప్పుడైతే అక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈయనకి అనుకూలంగా ఉన్నారు, ఫండ్స్ బాగానే ఇస్తున్నారు కాబట్టి ఈయన నడిపిస్తున్నాడు. కానీ 10 years అక్కడ 10 years ఇక్కడ వీళ్ళు అక్కడ ఉంటే మాత్రం, అధికారంలో ఉంటే మాత్రం ఈ ఏబిఎన్ ఛానల్ మాత్రం మూసుకోవడం పక్క, దాని ఎటువంటి డౌటే. నిన్న కూడా ఆయన తెలంగాణ ఎమ్మెల్యే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏబిఎన్ ఛానల్కి. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే సహించేది లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ, వేమూరి రాధాకృష్ణకి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడాలంటే ఆయన, నా కెపాసిటీ ఏంటో చూపిస్తే నీ ఛానల్, నీ పేపర్ కూడా ఉండవు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో అందరికీ తెలుసు. కొందరు వ్యక్తుల కోసం తమలాంటి నిజాయితీ పరుల క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుల గురించి అడ్డుగోలుగా వార్తలు రాస్తే నువ్వు నీ ఛానల్ తెలంగాణలో ఉండవు అని చెప్పేసి కూడా ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆంధ్ర మీడియా మీద ఆధారపడే స్థితిలో తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు కూడా లేరు. తాము తలుచుకుంటే ఏబిఎన్ లాంటివి 100 ఛానల్ పెట్టగలమని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానాలు కూడా చేశాడు. ఆంధ్ర మీడియా ఛానల్ తమకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజమైన కాంగ్రెస్ వాదులను, ఉద్యమకారులను కించపరిచేలా పిచ్చి కథనాలు ప్రచురిస్తే మాత్రం మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా ఇచ్చాడు. మీడియా జర్నలిస్ట్ అంటే తనకు అపారమైనటువంటి గౌరవం ఉంది, కానీ మీడియా ముసుగులో తమ వ్యక్తిత్వాన్ని హననం చేద్దామని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. తాను అన్ని మీడియా సంస్థలను అనడం లేదు. ఎవరైతే కొందరు వ్యక్తులకు మాత్రమే పనిచేస్తూ కొమ్ము కాస్తున్నారో వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. అసలైన కాంగ్రెస్ పార్టీ నేతలం మేము. పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రం గురించి కొట్టాని చరిత్ర మాది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. మాలాంటి వ్యక్తులను కూడా కించపరిచే విధంగా క్యారెక్టర్లను దెబ్బతీసేలా ఆంధ్ర వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్ళు వార్తలు రాసే పరిస్థితి వస్తే మాత్రం, అలా రాస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చాడు. తాను అనునిత్యం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని, అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిని, తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేని వాళ్ళు ఇవాళ విమర్శలు చేస్తున్నారు. తన మీద విమర్శలు చేసే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కి వేసే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యమంలో లేని వాళ్ళు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండవచ్చు, అంత మాత్రాన తెలంగాణ ఉద్యమకారుల్ని అవమానించడం మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో తాను కూడా ఒకరిని. పార్టీ కష్టకాలంలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని. 2018 ఎన్నికల్లో పెద్ద లీడర్ల ఓటమి పాలైన మునుగోడు ప్రజలు మాత్రం తాను గెలిపించారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చెప్పేసి చేసినటువంటి కేసీఆర్కి వ్యతిరేకంగా సర్వస్వం దారబోసి కొట్టాలంటే వ్యక్తిని తానే. అలాంటి తనపై మాట్లాడే వ్యక్తులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.